పిల్లలకు ఆస్తి రాసిచ్చేశారా? ఇక వెనక్కి రావడం కుదరదా? చాలామంది ఇదే నిజమనుకుంటారు. కాని చట్టమేమంటుందో తెలుసా? ఒకసారి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసి పిల్లలకు ఆస్తి రాసిచ్చినట్లయితే సాధారణంగా దాన్ని క్యాన్సిలేషన్ చేయడం కుదరదు. ప్రాపర్టీ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయినట్టే. కాని ఇక్కడే ఒక బలమైన మినహాయింపుంది. అదే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 సెక్షన్ 23. తల్లిదండ్రులు లేదా సీనియర్ సిటిజన్స్ తమ ఆస్తిని పిల్లలకు గిఫ్ట్గా ఇస్తూ, నాకు జీవితాంతం అవసరమైన పోషణ, సంరక్షణ, నివాస సదుపాయం కల్పించాలి అనే షరతుతో, కండిషన్తో ఇచ్చి ఉంటే, ఆ కండిషన్కు పిల్లలు పాటించకపోతే ఏమవుతుంది? అప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ను ఆర్డీఓ ట్రైబ్యునల్ ద్వారా రద్దు చేయించుకునే హక్కు సీనియర్ సిటిజన్కి ఉంటుంది. కోర్టు అవసరం కూడా లేకుండా ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం చట్టమిచ్చింది. అందుకే ఒక చిన్న కీలకమైన సూచన: పిల్లలకు ఆస్తి రాసివ్వాలి అనుకుంటే గిఫ్ట్ డీడ్లో తప్పనిసరిగా మెయింటెనెన్స్ క్లాజ్ రాయించుకోండి. అది మీ భవిష్యత్తుకు చట్టపరమైన రక్షణ. చట్టం తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఆస్తి ఇచ్చిన తర్వాత మీకే ఆశ్రయం లేకుండా పోయే ప్రమాదముంటుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.